సిఆర్డీఏ పరిరక్షణ సమితి అని అంటూ కూడా కొంతమంది వైసీపీ నాయకులు, ముఖ్యంగా పేరు నాని గారు, వైసీపీ నాయకులు వీళ్ళందరూ కూడా అమరావతి ప్రాంతంలో శాంతియుతంగా పర్యటనలు చేస్తూ ఉంటే లోకేష్ గోండాలు వీళ్ళందరూ కూడా ఆయన మీద దాడి చేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు పేరు నాని గారి కామెంట్స్ని ఎంతవరకు మీరు సమర్థిస్తారు? అసలు గొడవ గల కారణం ఏంటంటారు? పేరు నాని గారికి సిగ్గుచారం లేదు. వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ పిలిచి చెప్పాడు, ఒరే బాబు ఇక నుంచి మీరు అమరావతి వెళ్ళి అమరావతి పేరు పలకమాకండి, మావీగన్ అని చెప్పండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పేరు నాని కూడా చెప్పాడు. వీడికి అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మర్చిపోయి వీడికి మైండ్ పోయి మణి దబ్బి ఈ పేరు నాని గడికి అమరావతి అని చెప్పేసి పలికి అమరావతి రైతులు మమ్మల్ని అడ్డుకున్నారు, మమ్మల్ని కొట్టారు, కోడిగుడ్లు ఇసిరేసారు, వాళ్ళ నడక వాళ్ళ ఊపు ఇవన్నీ అవసరానికి పేరు నాని గడికి ఆడికి అవసరమా? ఆడికి ఏం సంబంధం ఈ రాజధానిలో? ఇది 5 కోట్ల ఆంధ్రుల రాజధాని. మేము భూములు ఇచ్చారు, 29 గ్రామాల రైతులు భూమి ఇచ్చాం. నీ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసావు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు ఈ రాజధానిలో పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి బాగా బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి. ఈ పేరు నాని గడికి, ఈ అంబటి రాంబాబు గడికి, ఈ అవినాష్ గడికి ఏమి తొయ్యక అమరావతి రైతులు, పెనమాక రైతులు 4 అడ్డం పెట్టుకొని, అది వాళ్ళు వైసీపీ వాళ్ళే రైతులే వాళ్ళని అడ్డం పెట్టుకొని అమరావతి వెళ్తున్నామని అని చెప్పారు. అసలు అమరావతి పేరు పలకొద్దన్నాడు జగన్మోహన్ రెడ్డి. వీడి పేరు నాని కూడా అమరావతి పేరు ఎందుకు పలుకుతున్నాడు అంటే అమరావతి రాజధాని అందరి నోట్లో నాంతుంది, వాడు మర్చిపోలేకపోతున్నాడు. ఇక్కడ అమరావతి రైతుల కోసమే ఈ కమిటీ వేశాము, చంద్రబాబు నాయుడు చేస్తున్న అక్రమాలు కానీ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దురాఘాతాలు బయటపడతాయన్న ఉద్దేశంతోనే మా మీద దాడి చేయించారని చెప్పేసి ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? రైతు అనేవాడు ఎవరైనా వస్తే అన్నం పెడతాడు. దాళ్ళు రౌడీ ఇజ్జాలు ఈ రైతుకి తెలియదు. ఈ రైతుకి 10 మందిని బతికిటీని తప్ప ఏమీ లేదు. వాళ్ళు ఏగాడికి రౌడీ ఇజ్జం వాళ్ళు. ఇప్పుడు ఒకటి చెబుతున్నాను, అంబటి రాంబాబు అయినా పేరు నాని అయినా ఇంకెవడైనా సరే కానిస్టేబుల్ని మీ రౌడీని తీసుకొచ్చి అతని మీద రాయేసి కొట్టింది ఎవరు? మీ రౌడీలు కదా. ఆడ రాయేసాడు, చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ వీళ్ళు పక్కన నుంచున్నాడు. అతను ఫోటో చూపించమంటావా? అసలు ఎందుకు ఈ రైతుల మీద కక్ష ఎందుకు వీళ్ళకి? సరే జగన్మోహన్ రెడ్డి బుద్ధి లేదు, సరే వీళ్ళకి బుద్ధి ఉండాలిగా. వీళ్ళు ప్రభుత్వంలో ఏమన్నారు? ఈ అమరావతి రాజధానిలో శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, ముప్పు ప్రాంతం అన్నారు. అసలు రాజధానిగా పనికిరాదు అన్న వాళ్ళు రాజధానిలో ఎందుకు అడుగు పెట్టాలని నేను అడుగుతున్నా వాళ్ళని. వాళ్ళ గవర్నమెంట్లో మేము ధర్నాలు చేస్తున్నాం, రాజధాని కట్టాలి, మేము భూములు ఇచ్చామని శిబిరాలు పెట్టుకుని ధర్నాలు చేస్తున్నాం. ధర్నాలు చేసేటప్పుడు వాళ్ళు మీరు పేడాక్షులు మీరే దొంగ పోలీసులను తీసుకొచ్చి ఆ లాఠీకి సూదులు గుచ్చుకొని ఈ మందడం గ్రామంలో మల్లేశ్వరి గారని కూతురు ఉంది, వాళ్ళ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారమ్మని చూస్తానికి వచ్చింది రోడ్డు మీదకి. మీ పోలీసుల చేత ఆ అమ్మాయిని డొక్కలో పెట్టి మోకాలు పెట్టి కొడితే కెవ్వుని కేకేసి ఇంత మటుకు ఆ అమ్మాయికి ఆరోగ్యం క్షీణించుకోలేకపోతుంది. అప్పుడు నువ్వేమో జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీరు నాయకులు వచ్చి మీరు మమ్మల్ని కొట్టారు చేశారని అడుగుతున్నారు. ఇక్కడ రైతులను ఆగం చేసావు, రైతుల మీద కేసులు పెట్టావు, రైతుల మీద దాడులు చేసావు. అప్పుడేమైంది ప్రభుత్వం? అప్పుడేమైంది? నేను అడుగుతున్నా నిలదీసి. నేను ఒక అసైన్ రైతుని, మా ఊరు ఉద్దనరాయనిపాలెం, నా పేరు పులి చిన్న, నేను 20 ఎకరం భూమి ఇచ్చాను. ఇచ్చినాక జగన్మోహన్ ప్రభుత్వంలో మాకు గజాలు రాలేదు. ఆ రోజు అడిగాం, అయ్యా మాకు గజాలు ఇవ్వండి, ప్లాట్లు కొట్టండి, కవుళ్ళు లేని అడిగాం. ఒక్కళ్ళు కూడా మొరాలహించాల. కూటమి ప్రభుత్వం రావడంతోనే మాకు గజాలు వచ్చినాయి, ప్లాట్లు వచ్చినాయి, చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే ఇక్కడ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున అవినీతి చేస్తూ ఉన్నాడు, అది బయటపడుతుందన్న ఉద్దేశంతోనే మమ్మల్ని అమరావతి రానివ్వట్లేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు 2 ఏళ్ల ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి జరిగిందా, అవినీతి జరిగిందా అంటే ఏం చెప్తారు అమరావతి రైతుగా? అసలు అమరావతిలో ఎంత అభివృద్ధి జరుగుతుంది. లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు కూడా వేరే దేశాలు వెళ్ళి వేరే కంట్రీలకి వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చి కంపెనీలు తెచ్చి బ్రహ్మాండంగా రాజధాని పనులు జరుగుతుంది. వాన పడినా కూడా పని ఆగట్లేదండి, బ్రహ్మాండంగా పని జరుగుతుంది. అదేవిధంగా ఆ పనులు చూసి వీళ్ళు తట్టుకోలేక రైతులను రెచ్చగొడుతున్నారు తప్ప వీళ్ళకి రెండోది పనేమి లేదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో దేకాడికి 100 కోట్లు దోచుకున్నారు. ఆ దోచుకున్న డబ్బు ఏం కాక తగులు పెట్టుకోవడం, ఖర్చులు పెట్టుకోవడం, రౌడీలు యుద్ధం చేయడం, రైతుల మీదే దాడులు చేయడం,
ఈ రకంగా రెచ్చగొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒక సూటిగా చెబుతున్నాను, నీకు ఇప్పుడైనా 11 సీట్లు ఇచ్చారు, నెక్స్ట్ కూడా నీ సీట్ నువ్వు గెలుచుకోవడం చాలా కష్టం, అది గమనించండి. మేము ఈ ప్రాంతంలో 5 కోట్ల ఆంధ్రుల రాజధాని బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి. లోకేష్ బాబు గారు బ్రహ్మాండం చేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం ఇక్కడ ఈ ప్రాంతానికి, మన రాష్ట్రానికి సీఎంఏ. మళ్ళీ రాజధాని కట్టేది కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు సాధ్యమే. ఈ పేరు నాని గడలు మిసమంటి 100 మంది వచ్చాగడ ఎవడొచ్చినా సరే ఆపలేరు. ఇక్కడ చెప్తున్నాను, ఈ రాజధానిలో వైసీపీ కార్యకర్త అయినా నాయకుడైనా ఎవడైనా సరే తాట తీసి నుంచోబెట్టి తాట తీస్తాం, గొడ్డలెప్ప తీసి పరిగెత్తి కొట్టిస్తాం మా కంట కనపడితే. ఇప్పుడు బ్రహ్మాండం పనులు జరుగుతుంది, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. మీరు కూడా అవసరమైతే రాజధానిలో వచ్చి ఒక ఫ్లాట్ కొనుక్కోండి, ఒక గజం కొనుక్కోండి, లేదా 4 గజాలు కొనుక్కోండి, ఇల్లు కట్టుకోండి. అంతేగాని అక్కడ రెచ్చగొట్టి ఇక్కడ రెచ్చగొట్టి మేము రాజధాని రైతుల్ని ఏదో దుష్పారం చేస్తామని, అది చేస్తామని, రౌడీజ్యం చేస్తామని మీరు ముందుకొచ్చారా, ఒక్కొక్క నా కొడుకుని పుచ్చ లేచిపోద్ది అనుకుంటాం. నేను ఒక అమరావతి రైతుగా మాట్లాడినాను. జై అమరావతి.